రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరి సాగులో నీటి యాజమాన్యం, ఆధునిక వరి సాగు పద్ధతులు, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ ఆర్ మహేందర్ కుమార్ గారు, ప్రధాన శాస్త్రవేత్త, భారతీయ వరి పరిశోధనా సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. నమస్తే అండి. నమస్కారం అండి. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు, తెలుగు రైతులకు నా నమస్కారం. ముందుగా సరే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంటగా ఉంది, ఆహార పంటగా ఉంది, మనకి ఆహారంగా ఉంది. అయితే ఈ వరి విశిష్టత, వరి సాగు విశిష్టత ఏంటి? అలాగే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా మన వరి ఇది మన దేశంలోనే అత్యధికంగా పండించే పంట అండి. చాలా ఆహార భద్రత కూడా వరి పండించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యంగా 420 లక్షల హెక్టార్లో, భారతదేశంలో 420 లక్షల హెక్టార్లలో దీన్ని పండిస్తారు. 106 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తారు. కానీ ఇంకా దీని ఉత్పత్తిని పెంచడానికి చాలా అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్లలో దీన్ని వరిని పండిస్తారు. దీని ఉత్పాదకత 3,500 కిలోలు పర్ హెక్టార్కి 300-500 కిలోలు ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 40 లక్షల హెక్టార్లలో దీన్ని పండిస్తారు. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మన తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం అధికంగా ఉంది ఉత్పత్తి, ఒక దిగుబడి ఎక్కువగా ఉంది. ఓకే, కానీ ఇది సరిపోదు. దీన్ని ఉత్పత్తిని మనం అధికంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరి ఉత్పాదకతను పెంచడానికి నీటి చాలా 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 ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఎందుకంటే నీటి మీద ఆధారపడ్డ పంట కాబట్టి ఏ పంట అయినా కూడా నీటి వినియోగం తక్కువన్నా కూడా పండించవచ్చు. కానీ వరిని మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే పండించవచ్చు. నీటి వనరులు లభ్యత ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా వరి నీటి యాజమాన్యం గురించి తెలుసుకునే ముందు వరి మన దేశంలో ఉన్న నీటి అవసరాల గురించి తెలుసుకోవాలి. 1950 సంవత్సరంలో మనకు ప్రతి మనిషికి 5.1 లీటర్ల క్యూబిక్ లీటర్ల నీరు అందుబాటులో ఉండేది. అదే ఇప్పుడు 1990లో అది 2.5 బాగా తగ్గిపోయింది లీటర్లు. అంటే 50% వరకు గత 50 సంవత్సరాల్లో తగ్గిపోయింది. ఇంకా ఏంటంటే రాను కాలాల్లో ఈ 50% తగ్గడానికి 25 సంవత్సరాలే పడుతుంది. ఎందుకంటే మన జనాభా పెరుగుతుంది, వినియోగం వ్యవసాయానికే కాక ఇతర వినియోగాలు కూడా చేయవలసి వస్తుంది. అందుకే రాను కాలంలో ఇప్పుడు మనం వరిని సాంప్రదాయ పద్ధతిలో అధిక నీటిని వాడి పండిస్తున్నామో అది పండించడానికి మనకు సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మనం సంప్రదాయబద్ధంగా కాకుండా ఈ నీటి వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని మన పంటలు సాగు చేయాలంటారు, మన వరి పంటను. ఈ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీటి వనరుల లభ్యత ప్రస్తుతం ఎలా ఉంది? ముఖ్యంగా ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, బావులు, కాలువల ద్వారా ఇదివరకు వరి సాగు చేసేవాళ్ళం. కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి బోరు బావులు, అంటే లోపటి పొరల్లో ఉన్న భూగర్భ జలాలను కూడా వాడి ఈ వరిని పండిస్తున్నాం. దానివల్ల రాను విద్యుత్ శక్తి కొరకు ఉండే ఖర్చు, మిగతా తదితర ఖర్చులు అధికంగా వరి సాగు లాభదాయకంగా అవ్వటం లేదు. సో దానివల్ల మనం సాధ్యమంత వరకు వరిలో వాడే నీటిని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఇప్పుడు మనం 1 కిలో వరి గింజలు పండించడానికి సుమారుగా 5,000 లీటర్లు, అంటే ఒక ట్యాంకర్లో పట్టేన్ని లీటర్లు 1 కిలో విత్తనాలని పండించడానికి వాడుతున్నాం. కానీ మనము ఒక 30% కూడా ఈ నీటిని తగ్గించినచో మనం 30% వరిని
పొలాలను పెంచవచ్చు. అంతేకాక ఉత్పాదకను పెంచే అవకాశం కూడా ఉంది. దిగుబడి పెంచవచ్చు, అలాగే సాగు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మరి అలాంటప్పుడు నీటి లభ్యత తగ్గుతూ వస్తుంది కదా, మరి ఇప్పుడు ఈ సంప్రదాయబద్ధమైన విధానాన్ని మార్చుకొని మనకి ఆధునిక పద్ధతుల్ని పాటించాల్సిన అవసరం ఉంది అంటారు. ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి మనం? ఇప్పటివరకు చాలా చాలా పద్ధతులు మన వరి పరిశోధన సంస్థ వారు కనుగొన్నారు. ఇదివరకు మనం ఎక్కువగా ఈ నీటిని మనము మొదట వరికి ఎందుకు ఎక్కువ నీటిని పెడతామో ఆలోచించాలి. మనం వరికి పెట్టిన నీరు చాలా తక్కువ శాతం, 1% కన్నా తక్కువ శాతం మాత్రమే పత్రరంధ్రాల ద్వారా బయటికి వెళ్తుంది. మిగతా నీరు అంతా కూడా నీటిలో ఇనికిపోవడము, భూమిలో ఇనికిపోవడము, మిగతా పొలాలకు వెళ్ళిపోవడము, అంటే వృధా చాలా అవుతుంది. దగ్గర 60% వరకు మనం పెట్టిన నీటిని వృధా చేస్తున్నాం. ఈ వృధా చేసే నీటిని ఎలా తగ్గించగలమో అది మనం చేయగలిగితే తప్పకుండా మనము 30 నుంచి 40% ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏ విధానాలు అయితే పాటిస్తున్నామో ఆధునిక యాజమాన్య పద్ధతుల ద్వారా మనం తప్పనిసరిగా ముఖ్యంగా వేరే విధానాలు, వరి పండించే విధానాలు అందరి రైతులు కూడా ఈ మధ్యన తెలుసుకొని ఉంటారు. ఆరుతడి విధానం అని, శ్రీవరి పద్ధతి అని, తర్వాత నేరుగా విత్తే విధానం అని, అంతేకాకుండా సకాలంలో మనకు దొరికే మనకు లభించే ఏవైతే వంగడాలు ఉన్నాయో కొన్ని వంగడాలు నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాలు కూడా ఉన్నాయి. మన చాలా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ శాస్త్రవేత్తలు కూడా వరిలో నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను కూడా, తర్వాత తక్కువ కాల పరిమితి ఏదైతే మనము 90 రోజుల నుంచి 100 రోజుల ఎప్పుడైతే మనకు వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చినప్పుడు 90 నుంచి 100 రోజుల రకాలు వేసుకుంటే మనము నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడిని సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సమర్థంగా నీటిని వినియోగించుకోవాలంటే అసలు వరి పంటకు ఎందుకు నీరు ఎక్కువ అవసరం అవుతుంది, అది ఏమవుతుంది అని తెలుసుకుంటే మనం దాన్ని ఇంకా నీటి వినియోగ సామర్థ్యం పెంచవచ్చు. అసలు నిజానికి వరి పంటకి ఎందుకు అంత నీరు అవసరం, ఆ పెట్టిన నీరు ఏమవుతుంది? ముఖ్యంగా మన రైతులకు ఇదివరకు అవగాహన ఏముంటుందంటే మనం వరిని ముఖ్యంగా కాలువల కింద పండించేవాళ్ళం. ఇదివరకు నీరంతా కాలువల్లో వచ్చే నీరునే వరికి వాడేవాళ్ళం. కాలువల్లో వచ్చే ఒండు మట్టితో మనము అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ నీటిని పెట్టేవాళ్ళం. సో ఎంత నీటిని ఎక్కువ వినియోగిస్తే అంత దిగుబడి వచ్చే అనే అవగాహన మన రైతు సోదరులో ఉండేది, అపోహ ఉండేది. కానీ ఇప్పుడు మనము కాలువల ద్వారా చాలా తక్కువ శాతం 50% వరకే కాలువల ద్వారా మనం వరిని పండిస్తున్నాం. ఇప్పుడు అంతా మనం బోర్ల ద్వారా పండిస్తున్నాం. సో మనం ప్రతి నీటి బిందువు చాలా అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా వరి రైతు సోదరులకు అవగాహన ఏంటంటే నీరు ఎక్కువ పెడితే కలుపును నివారించవచ్చు. ముఖ్యంగా కలుపు నివారణ కోసమని ఎక్కువ నీటిని వినియోగించేవారు. కొంతమంది రైతులు 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వరకు కూడా పొలంలో నీటిని నిల్వ ఉంచుతారు. మరి ఇంకొక అవగాహన ఏంటిదంటే రైతు సోదరులు నీటిని పెట్టకపోయిన వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందనే ఒక అవగాహనలో ఉన్నారు. కానీ వరి నీటి పంట అయితే కాదు, వరి నీటిలో పండే గుణం ఉంది. కాబట్టి మనకు ప్రతిసారి మనం వరికి నీటిని పెట్టవలసిన అవసరం లేదు. మనం ఏ విధంగా అయితే పెడుతున్నామో మనం వరిని పండించడానికి 1200 మిల్లీమీటర్ల నీటిని వాడుతున్నాం. మిల్లీమీటర్ల నీటిని అంటే 12,000 మీటర్ క్యూబ్ నీటిని వరిని ఒక హెక్టార్లో పండించడానికి వాడుతున్నాం. ఇంత నీటిని వాడుతున్నాం. కానీ మనం నూతన పద్ధతులని పాటించడం వల్ల 800 నుంచి 900 మిల్లీమీటర్లు క్యూబిక్ మీటర్లు అంటారు. ఒక క్యూబిక్ మీటర్ 1000 లీటర్ల వాటర్. అటువంటి వాటర్ని కూడా వాడి వరి దిగుబడిని పెంచడానికి చాలా అంటే ఇంతవరకు దాదాపు మనం 30-40% వరకు ఆదా చేయడానికి అవకాశాలు తప్పకుండా మనం 30-40% వరకు మనము తెలుసుకునే పద్ధతులు డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా కానీ, ఎరోబిక్ రైస్ పద్ధతి ద్వారా కానీ, శ్రీ పద్ధతి ద్వారా కానీ, ఆరుతడి విధానం వల్ల కానీ మనము 30 నుంచి 40% వరకు ఇప్పుడు వాడే నీటిని తగ్గించడానికి ఆస్కారం ఉంది. పొలంలో ఎంత నీరు ఉండాలి, మరి ఎంత నీటిని వాడాలి రైతు సోదరులు? ముఖ్యంగా రైతు సోదరులు నారుమడి తయారు చేయడానికి 8 నుంచి 10 మిల్లీమీటర్ల నీటిని వాడతారు. దాని తర్వాత నారుమడి తర్వాత దుక్కి దున్నడానికి 50 నుంచి 60 మిల్లీమీటర్ల నీటిని వాడతారు. నారు వేసిన తర్వాత పిలికలు తొడిగే వరకు 150 నుంచి 200 మిల్లీమీటర్ల నీటిని వాడతారు. పిలికలు వేసిన తర్వాత
ప్రత్యుత్పత్తి దశ. అప్పటి వరకు కూడా ఈ ఈ ఈ ఈ సమయంలో 250 మిల్లీమీటర్ల నీటిని వాడతారు. సో మొత్తం సుమారుగా 1200 మిల్లీమీటర్ల నీటిని వాడుతున్నారు. అంత నీరు అవసరం లేదు. చాలా వరకు దీంట్లో 60 నుంచి 70% వరకు నీరు వృధా అవుతున్నది. ఈ వృధా అయ్యే నీటిని మనం తగ్గించినచో వరి పంటకు దిగుబడిలో ఏమాత్రం తక్కువ కాకుండా వరి దిగుబడిని పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే నీటి వినియోగ సామర్థ్యం పెంచి నీటి వినియోగాన్ని తగ్గించి దిగుబడి కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ వరి పంట వివిధ దశల్లో ఏ దశల్లో ఎంత నీరు వాడాలి, ఎంత పరిమాణంలో వాడాలి, ఎలా వాడుకోవాలి? ఇప్పుడు నేను చెప్పిన విధంగా నర్సరీకి ఏదైతే 8 నుంచి 10 మిల్లీమీటర్ల నీటిని వాడుతుందో దాన్ని సగం వరకు తగ్గించవచ్చు ఆధునిక పద్ధతులు వాడడం వల్ల. తర్వాత అంతేకాకుండా నారు వేసినప్పటి నుంచి పిలికలు వేసే వరకు త్వరితగతిన పిలికలు వేసే దశ అంటారు. అది నాటు వేసిన తర్వాత 30 నుంచి 40 రోజుల వరకు వస్తుంది. ఆ దశలో ఇప్పుడు మామూలుగా రైతులు 5 సెంటీమీటర్ల నీరు వాడుతున్నారు. అంతవరకు వాడవలసిన అవసరం లేదు. 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు వాడినే సరిపోతుంది. 6 తడి విధానంలో అయితే ఒకరోజు మనం 5 సెంటీమీటర్ల నీళ్లు పెట్టిన తర్వాత 4-5 రోజుల తర్వాత నేలల స్వభావం బట్టి మళ్ళీ నీళ్లు పెట్టుకోవడం వీలవుతుంది. అంటే దీన్ని 6 తడి విధానం అంటారు. ఈ పద్ధతి పాటిస్తే దగ్గర 30 నుంచి 40% వరకు నీటిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే త్వరితగతిన పిలికలు వేసే దశలో మరి ప్రత్యుత్పత్తి దశ అంటారు. ఫ్లవరింగ్ వచ్చి పరాగ సంపర్కం అయిపోయిన తర్వాత ఈ దశలో మాత్రం నీటి ఎద్దడిని రాకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి ఈ క్లిష్ట దశలు అంటారు. ఇది వరిలో దీన్ని క్లిష్ట దశలు అంటారు. ఈ దశలో ఒకవేళ నీటి ఎద్దడి అయితే ఇది దిగుబడిపై తీవ్ర పరిమాణం ఉంటుంది. 30 నుంచి 40% వరకు దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. మనకున్న నీటి వనరులను సరైన సమయంలో ఏదైతే క్లిష్ట దశలు ఉన్నాయో ఆ దశలో వాడుకొని మిగతా దశల్లో 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ల నీటిని పెట్టినా కూడా మనం దిగుబడిని బాగా పెంచుకోవడానికి ఆస్కారం. ఆ క్లిష్ట దశల్లో మాత్రమే నీటి వినియోగం సరిగ్గా ఉండేటట్టు చూసుకొని మిగతా దశలో కొంచెం తగ్గించుకోవచ్చు అంటారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు నత్రజని వినియోగానికి నీటి వినియోగానికి ఏమైనా సంబంధం ఉందా? అధికంగా మనము నీరు వాడినప్పుడు రైతులు వేసిన నత్రజని ఎరువు చాలా వరకు వృధా. ఇప్పటివరకు ఓన్లీ మనం వేసిన నత్రజని ఎరువు 20 నుంచి 30% వరకే పంట తీసుకుంటుంది. సో దాన్ని తప్పకుండా మనము అధికంగా నత్రజని సామర్థ్యాన్ని పెంచే అవకాశం చాలా ఉంటుంది. ఈ చాలా నత్రజని ఈ మనం వేసిన నీటి ద్వారా వేరే పంటలకు వెళ్ళడం కాక తర్వాత వేరే మన పంట పొలాలు కూడా పాడవుతున్నాయి. ముఖ్యంగా మన రైతు సోదరులు చాలామంది రైతు సోదరులు పంట అవసరం లేకున్నా కూడా నత్రజని ఎక్కువగా వాడుతున్నారు. అంటే దిగుబడి ఎక్కువ వస్తుందేమో అన్న అపోహతో. ముఖ్యంగా ఏంటంటే నత్రజని వేసినప్పుడు పంట పచ్చగా కనబడడం, దానివల్ల దిగుబడి ఎక్కువగా వస్తుందని. కానీ ఇది నిజం కాదు. మా వరి పరిశోధన సంస్థ వారు నత్రజనిని ఏ విధంగా వాడుకోవాలి, కరెక్ట్ టైం, సరైన సమయంలో ఎంత నత్రజని వాడాలనే దాని కొరకు పరిశోధనలు జరిపి ఒక నత్రజని చిత్రపటం, పత్రహరిత చిత్రపటం అనే దాన్ని వృద్ధి చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం అండి. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం నత్రజని గురించి మాట్లాడుకుంటున్నాం, నత్రజని వినియోగ గురించి. ఇప్పుడు నత్రజని ఏ స్థాయిలో పంటకి అవసరం అనేది తెలుసుకోవాలంటే రైతు సోదరులకు ఏదైనా ఉందా? అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం సార్. హలో, నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు నీటి యాజమాన్యం గురించి మాట్లాడుతున్నారు. అవునండి. అయితే ఇప్పుడు నీళ్లు తక్కువ పెట్టాలని అంటారు, పలసన పెట్టి చేయాలంటారు. పలసన పెడితే పొలం ఒకవేళ కరెంటు కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పొలం ఎండిపోతుంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ పట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెలియజేస్తారా? శ్రీనివాస్ రెడ్డి, యాదాద్రి. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే తక్కువ నీటిని పెట్టడం వల్ల ఎప్పుడన్నా ఈ నీటి వనరులు అవైలబుల్ లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని అంటున్నారు ఆయన. నమస్కారం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నేను అంటే ఇవన్నీ మనం చూసుకోవాలండి. మనం అంటే ఎంత తక్కువ, అంటే సాధ్యమైనంత వరకు తక్కువ పెడితే మంచిది. ఇప్పుడు ఎంతైతే మనము 5 సెంటీమీటర్లు కానీ 10 సెంటీమీటర్ వరకు మనం నీటిని పెడుతున్నాం కదా, చాలా వరకు నీటిని వృధా, మనకు నీటి లభ్యత చాలా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఏమంటారంటే మట్టి నీరు ఎలా ఉండాలంటే పల్చని పొరలాగా ఉండాలి.
అప్పుడే మనకు వేర్లకు బాగా ఆక్సిజన్ తగిలి వేరు వృద్ధి బాగా జరుగుతుంది. తర్వాత దిగుబడి కూడా చాలా వరకు పెరుగుతుంది. మా పరిశోధనలో తెలిసింది ఏంటంటే మనము అప్పుడప్పుడు మనము పంటని ఎండబెట్టినప్పుడు మాత్రమే దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ వరకు కాదు, మనం నెర్రలు చాలా వచ్చినంత వరకు మనం ఉండకూడదు. కానీ మనము తప్పనిసరి మీరు దాంట్లో కూడా చూస్తున్నారు, ఎంత తక్కువ పెడితే బంకమట్టి అంటారు కదా, అంతవరకు మాత్రమే మనం నీటిని పెట్టి మనం దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. ఎక్కువ నీరు ఉన్న ఎక్కువ నీరు లభ్యం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎక్కడైతే నీరు మనకు లభ్యత లేదో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఆరుతడి విధానము, తర్వాత తక్కువ నీటిని 1 సెంటీమీటర్ నీటిని పెట్టినా కూడా దిగుబడి తగ్గకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇందాక మనం నత్రజని వినియోగం గురించి మాట్లాడుకుంటున్నాం. నత్రజని ఎక్కువగా వాడటం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతు సోదరులకు ఒక చిన్న అపోహ ఉంటుంది. నత్రజని ఏ స్థాయిలో అవసరం, పంటకు అవసరమా లేదని తెలుసుకోవడానికి ఏదైనా పద్ధతి ఉందా? మంచి ప్రశ్న వేశారండి. నీటి యాజమాన్యంతో పాటు నత్రజని వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచడం చాలా అవసరం అండి. దీని కొరకై మా వరి పరిశోధన సంస్థ, భారతీయ వరి పరిశోధన సంస్థ పత్రహరిత చిత్రపటం అనేది తయారు చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా ఈ పత్రహరిత చిత్రపటం ద్వారా సరైన సమయంలో నత్రజనిని మనము పంట పొలాలకు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పత్రహరిత చిత్రపటంలో 5 షేడ్లు ఉంటాయి, ఆకుపచ్చ షేడ్స్ ఉంటాయి. సో దీంట్లో 1, 2 ఉన్నప్పుడు మాత్రమే, పంట పొలంలో 1, 2 ఉన్నప్పుడు మాత్రమే మనము నత్రజనిని వేయాలి. నత్రజనిని కూడా 20 కిలోలు హెక్టార్ చొప్పున వాడాలి. 3 ఒక షేడు మన పొలంలో ఉన్న ఆకు ఈ 3తో కలిసినప్పుడు మనం నత్రజనిని వేయవలసిన అవసరం లేదు. 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అసలు వేయని అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఎక్కువ నత్రజనిని వాడినచో ఇది మన కలరు 4తో కానీ 5తో కానీ మ్యాచ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే చీడపీడల ఉధృతి పెరగడానికి చాలా అవకాశం ఉంది. ఈ పద్ధతిని ఏం చేయాలంటే ప్రతిసారి మనము పంట పొలంలో 10 మొక్కలకు ఈ చిత్రపటం ద్వారా రీడింగ్ తీసుకుంటే 6 మొక్కలకు 3 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ నత్రజనిని మనం 20 కిలోల చొప్పున వాడడం మంచిది. ఈ చిత్రపటంతో పాటు వెనుక ఎలా వాడాలని కూడా ఇవ్వడం జరిగింది. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలామంది రైతు సోదరులకి ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే నత్రజని మనం ఎంత తక్కువ వాడితే, అంటే తక్కువ అంటే పంటకు అవసరమైనంత వాడినప్పుడే దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. భూసారం కూడా తగ్గిపోయే అవకాశం. భూసారం తగ్గడమే కాదు, పంజాబ్ రాష్ట్రంలో అధిక నత్రజని వాడి 200 కిలోలు పర్ హెక్టార్ చొప్పున వాడి వాటి పొలాలు ఇప్పుడు ఇదివరకైతే 50 నుంచి 60 బస్తాల ఇచ్చే పొలాలు ఇప్పుడు 15 నుంచి 20 బస్తాలు కూడా దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి, గణనీయంగా తగ్గిపోయినాయి. అండ్ అంతేకాకుండా కూడా ఇవి మన చాలా వరకు ఇది మన వరి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఉన్నది. మరొక లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తెలియజేస్తారు? అనంతపురం జిల్లా సార్, ప్రభాకర్ యాదవ్ సార్. ప్రభాకర్ గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు వరిలో మీరు వాటర్ గురించి చెప్తారు కదా. అవునండి. ఆ వాటర్ ఎంత సోర్స్, ఇప్పుడు వరి పెట్టాలనుకున్నాము, ఇప్పుడు ఎండాకాలం కదా, వాటర్ ఎంత మనం తగ్గించుకునేకి, వాటర్ పూర్తి తగ్గితే ఏమైనా వరి వంగడం తగ్గుతుందా, లేకపోతే వరి వాటర్ ఎక్కువ ఉండాలా? అంటే నీరు ఎంత శాతంలో ఉండాలని అడుగుతున్నారా? ఇప్పుడు నెక్స్ట్ మీరు వరి సాగు చేయబోతున్నారు? ఇప్పుడు వరి సాగు చేయాలనుకున్నాను సార్. ఓకే, మీ నీటి లభ్యత ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి, దాన్ని బట్టి తెలియజేస్తారు ఒకసారి. చెప్పండి సార్. చెప్పండి సార్. నీరు ఎంత శాతంలో పెట్టాలి, వరికి నీరు ఎంత శాతం అని అడుగుతున్నారు. ప్రభాకర్ గారు మీరు యాక్చువల్లీ మీ అనంతపూర్లో వరి పండించగలుగుతున్నారా? సరైన మీ దగ్గర ఎంత శాతం వరకు, అంటే ఎంతవరకు నీరు లభ్యత ఉంది మీ దగ్గర? ఓకే, ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ గారు, మన వరికి మాత్రం 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంది. కానీ అంత నీరు లేకున్నా కూడా 700 నుంచి 800 మిల్లీమీటర్ల నీటితో కూడా మనము
వరిని సాగు చేసుకోవచ్చు. దీని కొరకై ఆరుతడి విధానం అని అంటారు. ముఖ్యంగా ఎక్కడైతే నీరు తక్కువగా ఉంటుందో అట్టి ప్రదేశాల్లో ఆరుతడి విధానం. ఒకసారి 5 సెంటీమీటర్ల వరకు నీటిని పెట్టి తర్వాత పొలంలో నీరు ఇనికిన తర్వాతనే మనం మళ్ళీ నీరు పెట్టడం జరుగుతుంది. ఇలా ఈ ఆరుతడి విధానం పాటించడం వల్ల 30 నుంచి 40% అంటే 800 మిల్లీమీటర్ల నీటితోటే మనం వరిని పండించవచ్చు. దిగుబడి ఏమాత్రం తగ్గకుండా మనము సరైన నీటి యాజమాన్యం చేసినచో దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రాయలసీమ జిల్లాలో నీటి లభ్యత తక్కువ కాబట్టి, వర్షపాతం తక్కువ కాబట్టి అక్కడ వరి సాగు చేయొచ్చా లేదా, మేము సాగు చేస్తే దిగుబడి వస్తుందని ఆయన చాలా మంది రైతు సోదరులకి ఈ విషయాల గురించి, అంటే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే దాని గురించి సరైన సమాచారం ఇస్తారు వాళ్ళు. అంతేకాకుండా తక్కువ నీటితో కూడా చాలా విధానాలు ఉన్నాయండి. ఇప్పుడు డ్రమ్ సీడర్ విధానం అని, ఏరోబిక్ రైస్ విధానం అని ఉంది. ఈ విధానాల ద్వారా కూడా మనము ఉన్న నీటిని సరైన విధంగా వాడుకున్నచో వరి సాగు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి నీటి వినియోగం సామర్థ్యం పెంచడానికి ఇప్పుడు ఆధునిక వరి పద్ధతులు ఏమున్నాయి, సాగు విధానాలు? ముఖ్యంగా మనము వరిలో నీటి ఉత్పాదకతను పెంచడానికి ముఖ్యంగా వివిధ పద్ధతులు మన చాలా పరిశోధనలు చేయడం జరిగిందండి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా, మా కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే నేరుగా విత్తే విధానం. దాన్ని మనము దమ్ము చేసిన తర్వాత మనం నేరుగా ఏదైతే గింజలు ఉంటాయో గింజల్ని పొలంలో వేసినా కూడా మనం దిగుబడి, దీనివల్ల ఏంటంటే మనము నర్సరీ తయారు చేయడం కానీ దానికి కావాల్సిన నీటిని వినియోగం తగ్గించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు డ్రమ్ సీడర్ అని, ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ డ్రమ్ సీడర్ ద్వారా మనము గింజల్ని ఒకరోజు నానబెట్టి ఒకరోజు మండగట్టి ఒకరోజు నానబెట్టిన గింజల్ని ఈ డ్రమ్స్ ద్వారా మనము దున్నిన భూమిలో వేసుకుంటే లైన్లో మనము వరిని పండించడానికి ఆస్కారం ఉంది. దానికి గాలి బాగా తరిగి వరి పంటకు దిగుబడి అధికంగా పెంచడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల ఏంటంటే 20 నుంచి 30% వరకు నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంది. ఇది చాలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సబ్సిడీలు కూడా రైతు సోదరులకు ఇస్తున్నారు. దీంట్లో ఒక చాలా ప్రధాన సమస్య ఏంటంటే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. డ్రమ్ సీడింగ్లో కానీ నేరుగా విత్తే విధానంలో కలుపు నివారణకు మంచి కెమికల్స్ కూడా లభిస్తున్నాయి. ఒకవేళ మనం కెమికల్స్ ద్వారా ఈ కలుపును నివారించిన తర్వాత మనము తప్పకుండా నీటిని 30 నుంచి 40% వరకు నీటిని తగ్గించి మనము వరిని పండించవచ్చు. అంతేకాదు, ఇది 7 నుంచి 10 రోజుల ముందు పంట కోతకు వస్తుంది. అంటే మనము ఒక 125 రోజుల వంగడాన్ని మనం తీసుకున్నప్పుడు 115, 116 రోజుల్లోనే మనం కోసుకో, అంటే మనం ఇవ్వవలసిన తడుల సంఖ్య తగ్గిపోతుంది. ఓకే. సో దానివల్ల కూడా మనకు నీటి వినియోగం. ఇప్పుడు సాగు విధానాల్లో మనకి ఏంటంటే సాగు విధానాల్లో ఈ విత్తే విధానాలు కాకుండా ఏమైనా అంటే మనకి పంట దశలలో వివిధ దశల్లో అవలంబించాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయి? దీని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి? యాస్కిన్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. డ్రమ్ సీడర్లో కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని ఎలా నివారించుకోవాలని అడుగుతుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న. యాసిన్ గారు, ఇప్పుడు మన మార్కెట్లో కూడా చాలా మంచి కలుపు నివారణ మందులు దొరుకుతున్నాయి. బెంతియో కార్బ్ అని ఒక మందు ఉంది. అంతేకాకుండా స్టాంప్ తెలుసు మీకు, స్టాంప్ అనే మందును కూడా మనము 200 మిల్లీలీటర్లు పర్ ఎకరాకు చొప్పున కూడా స్ప్రే చేసినప్పుడు, కానీ సరైన సమయంలో అది వేసిన తర్వాత 5 రోజుల్లోపనే మనము ఈ మందును వాడితే సాధ్యంత వరకు మనకున్న కలుపు మొక్కలు చాలా వరకు నివారించబడతాయి. అంతేకాకుండా డ్రమ్ సీడర్ విధానంలో చేసినప్పుడు మన దగ్గర కోనో వీడర్స్ అని మనం ముఖ్యంగా లైన్లో వేస్తాం కాబట్టి 20 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క లైన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడర్ నడిపితే 10 రోజుల తర్వాత నాటిన తర్వాత మొక్కలు వేసిన తర్వాత 10-15 రోజుల తర్వాత వీడర్ నడిపితే
నీరు కూడా ఆదా చేయబడుతుంది. తర్వాత కలుపు మొక్కలు కూడా భూమిలోనే ఇనికిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రీవరి సాగు పద్ధతి అని కూడా ఒకటి ఉంది కదండి, దాంట్లో నీటి వినియోగం ఎలా ఉంటుంది, దాన్ని సరిగా మనం ఎలా అవలంబించాలి శ్రీవరి సాగు పద్ధతి? చాలామంది రైతులకు అపోహ ఏమిటంటే శ్రీవరి సాగు పద్ధతిని మనము పాటించలేమనే అవగాహన చాలామంది రైతులు ఉంది తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో. కానీ శ్రీవరి సాగు అనేది ఒక మేనేజ్మెంట్ పద్ధతి, యాజమాన్య పద్ధతి మాత్రమే. దీనిలో చాలా మనము మామూలు పద్ధతిలో 30 నుంచి 35 రోజుల నారుమడిని వేస్తాము. కానీ ఈ శ్రీ పద్ధతిలో 10 నుంచి 12 రోజులు. సో ఈ శ్రీ పద్ధతిలో నారుమడి ఎత్తు నారుమడిలో తయారు చేసుకోవాలి. ఎత్తు నారుమడిలో ఎప్పుడైతే మనము తయారు చేస్తామో 10-12 రోజుల్లో వచ్చే నారు 20 రోజులు మామూలు నారుమడిలో చేసిన నారులాగా ఉంటుంది. సో అందుకే మనం ఈ ఎత్తు నారుమడిలో ముఖ్యంగా ఏంటంటే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు సమయం తగ్గడమే కాకుండా మనము నారు కూడా మంచిగా ఉంటుంది. సో మన వరికి ముఖ్యంగా ఏంటంటే 16 రోజు నుంచే పిలికలు పెట్టే గుణం ఉంటుంది. సో 30 రోజులు మనం ఎప్పుడైతే మనం నారుమడిలో పెడితే దానికి 1-2 దశల యొక్క పిలికలు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మనం మామూలు పద్ధతిలో 10-15 పిలికలు వస్తాయి. ఏదైతే శ్రీ పద్ధతిలో మనం ముందుగా 12 రోజుల్లో మనం నారుమడి నాటుతాము కాబట్టి మనకు ఎక్కువ పిలికలు వేసే అవకాశం ఉండడం వల్ల 30 నుంచి 35 పిలికలు వచ్చే అవకాశం ఉంది ప్రతి పంట. దీంట్లో ముఖ్యంగా నీటిని ఎలా తగ్గిస్తామంటే ఈ పద్ధతిలో ముఖ్యంగా మనం ఆరుతడి విధానం పాటిస్తాం. 5 సెంటీమీటర్ల వరకు నీరుని పెట్టి తర్వాత ఎప్పుడైతే నీరు ఇనికిపోతుందో తర్వాతనే మనం నీరు పెడతాం. మొత్తం పంటకాలం మొత్తం కూడా మనము నీటిని ఉంచాము. నీటిని 5 సెంటీమీటర్లు ఉంచామట. ప్రతిసారి మనం నీటిని పెట్టి ఆ నీరు ఇనికిన తర్వాతనే మళ్ళీ మనం నీటిని పెడతాం. ఇలా చేయడం వల్ల చాలా వరకు దగ్గర 30 నుంచి 40% వరకు నీటిని తగ్గించడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల ఆక్సిజన్ కూడా ఎక్కువ అంది, దిగుబడి పెరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీ పద్ధతిలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కోనో వీడర్ ద్వారా తప్పకుండా మనము కలుపు నివారించాలి. మనం కెమికల్స్ వాడాం కాబట్టి ఏదైతే కలుపు ఉందో మళ్ళీ భూమికే ఆర్గానిక్ శాతం పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దిగుబడులు కూడా చాలామంది ఎక్కడైతే రైతులు ఈ పద్ధతిని పాటించారో వాళ్ళు చాలా వరకు శ్రీ పద్ధతి వాడి 20 నుంచి 30% దిగుబడిని ఎక్కువ పెంచడానికి ఆస్కారం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గడ్డిపాటి రాజారావు అండి, గార్ల మండలం, మహబూబాద్ జిల్లా. రాజారావు గారు చెప్పండి. అదే మనం పొడినారు పోస్తాం కదా జూలై 1st వీక్లో, అదే టైంలో దుక్కి తిని పొడి వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు. 15 కిలోలు 16 కిలో ఒడ్లు జల్లేసి, అట్లా జల్లినప్పుడు ఏం కలుపు మందులు కొట్టాలి, అట్లా సాధ్యపడుతుంది చెప్పండి సార్. రాజారావు గారు, చాలా మంచి కెమికల్స్ 2-3 కెమికల్స్ కలిపిన మందులు కూడా ఉన్నాయి. అంటే వెడల్పాటి ఆకులు మరియు తుంగజాతి ఉన్నాయి కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచి కెమికల్స్ ఉన్నాయి. బెంతియోకార్ప్ కానీ, స్టాంప్ కానీ చాలా మందులు ఉన్నాయండి. ఈ మందుల్ని సకాలంలో వాడుకోవాలి. అంతేకాకుండా ఎంత శాతంలో వాడాలో అంతే వాడితే ఇప్పుడు చాలా మంచి కెమికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ పద్ధతిని పాటించి కూడా మీరు దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉందండి. డ్రమ్ సీడర్ వేసినప్పుడు సాఫీగా వచ్చాం, బాగా రిజల్ట్ ఉందండి. ఓకే. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం. రైతునిస్తాం కార్యక్రమంలో ఇప్పుడు మరొక స్వల్ప విరామం. రైతునిస్తాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం సార్. హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు లింగారెడ్డి సార్. లింగారెడ్డి గారు చెప్పండి. కరీంనగర్ నుంచి. కరీంనగర్ జిల్లా. మీ టీవీ వాల్యూమ్ బాగా తగ్గించాలి. లేదంటే మేము మాట్లాడేది వినపడదు. ఓకే అండి. మహేంద్ర కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీ ప్రశ్న ఏంటో అడగండి ఇప్పుడు. సార్, ఇప్పుడు మేము వరి వేసుకుందాం అనుకున్నాం సార్. ఇంతకుముందు వర్షాకాలం మాకు వాటర్ లేక ఇప్పుడు బీడ్గానే ఉంది. చెప్పండి. ముందుగా వేసుకుందామని అనుకుంటున్నాం. ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, ఏ రకం పెట్టుకోవాలి?
వరి ముందుగా సాగు చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకోవచ్చా, ఎలా చేయాలి? మీరు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు రబీని కొంచెం ఎర్లీ రబీ ముందల్ల రబీ చేసుకోవచ్చు. నవంబర్లో మీరు పోసుకోవచ్చు అండి. ఇప్పుడు కొత్త వెరైటీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సన్నాలనే వెరైటీ రిలీజ్ చేశారు, 15048 15048. దానికి ఉన్న గుణం ఏంటిదంటే ఏ పరిస్థితుల్లో వేసినా కూడా, ముందుగా వేసినా కూడా లేటుగా వేసినా కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వెరైటీని RNR 15048 అనే వెరైటీని మీరు వాడితే మీకు దిగుబడి. అంతేకాకుండా మనము ముఖ్యంగా తక్కువ 120 నుంచి 135 రోజులు మా దగ్గర కూడా వరి పరిశోధన సంస్థలో అక్షయ్ దాన్ అనే రకం ఉంది. దీని ద్వారా కూడా మీరు దిగుబడిని పెంచుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏరోబిక్ రైస్ సాగు విధానం అంటే ఏంటి అసలు, దాన్ని ఎలా చేయాలి? చాలామంది రైతులు వరి సాగుని కంపల్సరీ చేయాలని చూస్తుంటారండి. సో నీరు తక్కువ ఉన్నప్పుడు కూడా ఏరోబిక్ మనం వరిని పండించాలని చూస్తుంటారు. సో నీటి లభ్యత లేకుంటే వేసిన వరి కూడా ఎండిపోయే అవకాశాలు చాలా ఉంటుంది. అందుకోసం ఈ వరిని ఏరోబిక్ మెథడ్ ద్వారా, ఏరోబిక్ రైస్ అంటే మనము గోధుమలు ఎలా పండిస్తామో, గోధుమలకి ఏం చేస్తామంటే మనము దున్నిన తర్వాత దాంట్లో డ్రై సోయింగ్ చేస్తాం. అలాగనే కూడా వరిని కూడా డ్రై సోయింగ్ చేసి దానికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే నీటిని పెడతారు. ఈ ఏరోబిక్ రైస్లో ఎప్పుడు కూడా మనము నీటిని నిల్వ ఉంచాం. దీనికి నీటిని నిల్వ ఉంచాం మనం, ఎండగట్టాలి పొలాన్ని, నీరు లేకుండా ఎండగట్టాలి. నీరు అంటే నీరు అవసరం ఉన్నప్పుడు నీటి లభ్యత ప్రకారం మనం నీటిని ఇవ్వడం జరుగుతుంది. నిల్వ ఉంచకూడదు ఈ ఏరోబిక్. ఈ పద్ధతి ద్వారా చేయడం వలన మనం దగ్గర 40 నుంచి 50% వరకు నీటిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి కొన్ని వరి వంగడాలు కూడా ఉన్నాయి. DRR ధాన్ 42 అనే రకము ఇటువంటి నీటి ఎద్దడిని తట్టుకొని కూడా అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దీంట్లో మనకు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనకు 7 నుంచి 10 రోజుల వరకు ముందరగా కోతకు రావడం జరుగుతుంది. దానివల్ల కూడా నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ విధానం అనేది నీటి వినియోగాన్ని తగ్గించడానికి తప్పకుండా అండి. దీంట్లో తప్పకుండా ఒక 30 నుంచి 40% వరకు నీటిని వినియోగాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో దిగుబడులు కూడా మామూలుగానే ఉంటాయి. మన మామూలు పద్ధతిలో చేసేదానికన్నా ఒక 10% తక్కువ ఉంటుంది. బట్ రైతు సోదరులకి ఏంటంటే తప్పకుండా కొంచెం దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది మనం వరి సాగు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వరి సాగు వలన వాళ్ళకి కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి పంట నష్టం జరగకుండా వాళ్ళు వరి కంపల్సరీగా సాగు చేయాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. అలాగే మన ఉప్పు చౌడు నేలల్లో ఇప్పుడు వరి సాగు చేసేటప్పుడు మన నీటి యాజమాన్యం ఎలా ఉండాలి? ముఖ్యంగా ఏంటంటే ఈ ఉప్పు చౌడు నేలల్లో చాలా తొందరగా మనకు మన మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. ఈ ఎండిపోయినందువల్ల మన పోషకాలు సరిగా అందకపోవడం వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. దీని కొరకని మనం కొంచెము ముదురు నారు వేసుకోవడం మంచిది. ముదురు నారు వేసుకొని దాంట్లో ఎక్కువ నీటిని 5 నుంచి 8 సెంటీమీటర్ల నీటిని పెట్టడం చాలా అవకాశం. ముదురు నారు అంటే ఎన్ని రోజులు? 35 నుంచి 40 రోజులు ముదురు నారుని పెట్టుకొని దగ్గరగా పెట్టుకొని ముఖ్యంగా మొదలు ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళని పచ్చి రొట్టెలతోటి దాన్ని నేల స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పచ్చి రొట్టె ఎరువులతో. దాని ద్వారా మనం ఏదైతే నీటిని వాడతామో అది సద్వినియోగపడుతుంది, దాని సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ నీటిని మనం క్లిష్ట దశలో ఎప్పుడైతే మనం వరి క్లిష్ట దశల గురించి మాట్లాడుకున్నామో, పిలకలు వేసే దశలో, తర్వాత పూత దశలో మనం 10 సెంటీమీటర్ల వరకు కూడా నీరుని పెడితే ఉన్న లవణాలన్నీ కిందికి వెళ్ళిపోయి వరి పంట బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బేస్డ్ నీటి యాజమాన్యం అని కూడా అంటూ ఉంటాం. ఇది ఎలా మనం పాటించవచ్చు, రైతులకు సులభంగా ఎలా అందుబాటులో ఉంటుంది? మొదట మనం సెన్సార్ బేస్డ్ నీటి విధానం మాట్లాడే ముందు నేను ఆరుతడి విధానం గురించి మన రైతులకు అవగాహన కల్పించాలనుకుంటున్నానండి. ఆరుతడి విధానము మనము రైతులకు ఏంటంటే గురించి మరింత మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మరి కర్ణాటక సార్ రాజిరెడ్డి గారు. మీ మహేంద్ర కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, అడగండి. సరే మొక్కలు ఇట్లా సార్ దిక్కులు అవి వర్షంలోకి వెళ్ళిపోతున్నాయి సార్. అదే ఇప్పుడు వడ్లు మనం నేరుగా నానబోసి సార్ ఇట్లా వెదజల్లుకుంటే మనం దిగుబడి వస్తా సార్ మరి?
ఇది టీవీ వాల్యూమ్ బాగా తగ్గించండి మీరు, లేకపోతే మీకు సరిగా వినపడదు. ఆ, టీవీ వాల్యూమ్ బాగా తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడండి. సరే. ఓకే. హలో మీరు వెదజల్లడం కన్నా డ్రమ్ సీడర్ ద్వారా మీరు వరిని పండిస్తే బాగుంటుంది. దీంట్లో కూడా మనకు 10 నుంచి 12 కిలోల సీడ్ మాత్రమే అవసరం ఉంటుంది, గింజలు మాత్రమే. వెదజల్లే పద్ధతి కన్నా డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా మనం వరిని పండిస్తే దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే. ఇందాక మనం ఉప్పు చౌడు నేలలో నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత సెన్సార్ బేస్డ్ నీటి యాజమాన్యం, దీని గురించి కొంచెం తెలియజేస్తారు. ఇంకా సెన్సార్ బేస్డ్ నీటి యాజమాన్యం గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా ఆరుతడి విధానం ఎలా చేస్తాము, ఆరుతడి విధానం చేయడానికి ఏదైనా పరికరాలు వాడడం చాలా ముఖ్యమండి. రైతు సోదరులకు ఆరుతడి విధానం అంటే ముఖ్యంగా మనం పొలంలో 5 సెంటీమీటర్ల నీటిని పెట్టి అవి ఎండిపోయిన తర్వాత, నీరు కనిపించకుండా ఎండిన తర్వాతనే మళ్ళీ నీరు పెట్టడం అనేది జరగడం. దీన్ని ఆరుతడి విధానం అంటారు. దీనివల్ల ప్రతి దేంట్లో అయినా సరే, సాంప్రదాయ పద్ధతిలో అయినా సరే, స్త్రీ పద్ధతిలో అయినా ఈ పద్ధతి పాటించడం వల్ల, ఆరుతడి విధానం పాటించడం వల్ల మనం 30 నుంచి 40% నీటిని తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిని ఎలా పాటించాలంటే, ఇది ఒక ట్యూబ్ ద్వారా, ఒక ట్యూబ్ ఉందండి దీనికి, దీన్ని బోమెన్స్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబు 40 సెంటీమీటర్లు ఉంటుంది. మనకు మామూలుగా దొరికే ట్యూబే దీన్ని, మన చాలా వరకు షాపులలో దొరుకుతుంది. 15 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ప్లాస్టిక్ ట్యూబ్ ఇది మనము తీసుకొని దీంట్లో 40 సెంటీమీటర్లు కట్ చేసుకోవాలి. ఈ 40 సెంటీమీటర్లది ప్రతి ఎకరానికి ఒక 3 కానీ 4 అవసరం ఉంటుంది. ఈ ట్యూబ్లో 15 సెంటీమీటర్ల వరకు రంధ్రాలు చేసుకోవాలి. ఈ 15 సెంటీమీటర్ల వరకు రంధ్రాలు చేసుకొని 25 సెంటీమీటర్ల వరకు రంధ్రాలు ఉండవు. సో మనం పొలంలో ఏం చేయాలంటే, ఈ 15 సెంటీమీటర్ల వరకు పొలంలో దీన్ని పెట్టవలసి ఉంటుంది. దాంట్లో ఉన్న మట్టిని కూడా తీసివేయాలి. ఈ లోపల ఉన్న మట్టిని కూడా తీసేయాలి. సో ఈ రంధ్రాల వలన బయట ఏదైతే నీటిని పెడతామో ఆ నీరంతా కూడా ఈ పొలంలో మనం ఈ ట్యూబ్లో మనం తెలుసుకోవచ్చు అంటే ఎంతవరకు నీరు ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. బయట నీరు కనిపించకున్నా కూడా ఈ ట్యూబ్లో ఉన్న నీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు పొలంలో నీరు ఎంత ఉందో అనేది మనం అంచనా వేయవచ్చు. ఇప్పుడు మన నేలలో 1 సెంటీమీటర్ తగ్గిందా నీళ్ళు, 2 సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ తగ్గిందని తెలుసుకోవడానికి ఇది ఈ ట్యూబ్ పనికి వస్తుంది. ఒకసారి 5 సెంటీమీటర్ల నీరు పొలం పైన 5 సెంటీమీటర్లు అంటే మనం స్కేల్ ద్వారా తెలుసుకుంటే ఇది మన చిన్న స్కేల్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంట్లో 30 సెంటీమీటర్ల వరకు నీరు ఉందంటే నీ పొలంలో 5 సెంటీమీటర్ల వరకు నీరు పెట్టినట్టు తెలుసుకోవచ్చు. సో మనం మళ్ళీ ఆ స్కేల్ ద్వారా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ పరీక్షించవచ్చు. 20 సెంటీమీటర్లు ఎప్పుడైతే కనిపిస్తుందో నీరు అంటే మన పొలంలో 5 సెంటీమీటర్ల నీరు తగ్గిందని అర్థం. సో ఇలా 5 సెంటీమీటర్ల నీరు పొలంలో నీటిని తగ్గించినా కూడా మనం దిగుబడిలో ఏ విధమైన ప్రభావం ఉండదు. కానీ ఇది నేల స్వభావం బట్టి ఉంటుంది. కొన్ని నేలల్లో వారం రోజుల తర్వాత కూడా నీటిని పెట్టే అవకాశం ఉంటుంది. మరి తర్వాత కొన్ని శాండీ సాయిల్స్లో అంటారు, ఆ నేలల్లో మాత్రం ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ నీరు పెట్టవలసి వస్తుంది. దీన్ని ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ అంటారు, ఆరుతడి విధానం అంటారు. ఇంకా సెన్సార్ బేస్డ్ అంటే ఈ ట్యూబ్కే పైన సెన్సార్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఇంకా పరిశోధనలో ఉంది. ఈ సెన్సార్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే మన మొబైల్ ఫోన్కే మన పొలంలో ఎంత నీరు తగ్గింది. సో మనం ఎప్పుడు నీటిని మనం మళ్ళీ పొలంలో పెట్టాలో కూడా తెలిసిపోతుంది. మన మొబైల్ ద్వారానే కూడా మనం మన పొలంలో ఉన్న నీటి ఎంత శాతం తగ్గిపోయింది నీరు పెట్టాలా లేదా అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనం పెట్టిన సెంటీమీటర్ల నీరు, 5 సెంటీమీటర్ల నీరు ఎంత ఏరియాలో పెట్టామో దాన్ని బట్టి కూడా మనం టోటల్గా మన పొలానికి ఎంత నీరు వాడుతున్నామని తెలుసు. ఈ పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే మాకు 30 నుంచి 40% వరకు కూడా వినియోగించే నీటిని ఏదైతే 1200 మిల్లీమీటర్ల నీటి ఉందో దాన్ని 7 నుంచి 800 మిల్లీమీటర్ల నీరు వాడి కూడా మనం ఏమాత్రం దిగుబడి తగ్గకుండా చేసుకోవచ్చు. ఓకే. ఒక కాల లైన్లో ఉన్నారు, చూద్దామండి ఒక్కసారి. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. సార్ నిర్మల్ జిల్లా నుంచి. భూమన్. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఈ ఏరోబిక్ పద్ధతి ద్వారా పోయినసారి వేసాము, గడ్డి బాగా వచ్చింది. నామినీ గూళ్ళు కొట్టినా కానీ సరిగా గడ్డి పోలేదు, మరి దాంట్లో దిగుబడి సరిగా రాలేదు సార్.
ఏరోబిక్ రైస్ ద్వారా వాళ్ళకి దిగుబడి దానికి నిర్మూలన కోసం మంచి దిగుబడులు రావడానికి సూచనలు ఇస్తే బాగుంటాయి. ముఖ్యంగా ఈ ఏరోబిక్ రైస్లో కానీ నేరుగా విత్తే విధానంలోని ఈ కలుపు మొక్కలు అనేది చాలా ప్రధాన సమస్య అండి. సరి అయిన సమయంలో కలుపు నివారించాలి, అది చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి మనం ఎందుకంటే వరి కూడా మరి కలుపు మొక్కలు ఒకేసారి వచ్చేస్తాయి. మనం ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో నాట్లు పెడతాం కదా, దాంట్లో అప్పటికే మనకు పంట వచ్చి ఉంటుంది కాబట్టి అది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఏదైతే ఇది ఏరోబిక్ రైస్లో కానీ నేరుగా విత్తే విధానంలో ఏమవుతుందంటే పంట కూడా అప్పుడే జర్మినేట్ అవుతుంది. దానికి తోడు ఈ కలుపు మొక్కలకు చాలా తొందరగా వృద్ధి చెందే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే మనం సకాలంలో మీరు ఏదైతే నామినీ గోల్డ్ చాలా వరకు బాగా పనిచేస్తుందండి. అది కాకుండా కూడా చాలా వరకు ఈ మధ్యన బెంథియో కార్బని చాలా వరకు చాలా మంచి కలుపు నివారణ మందులు దొరికాయి. అంతేకాకుండా ఈ మెకానికల్ కూడా మీరు ఏదైనా కోనో వీడర్స్ కానీ అది సబ్సిడీలో చాలా దొరుకుతున్నాయి. మీరు ఒకవేళ లైన్లో వేసుంటే ఈ కోనో వీడర్ నడిపినా కూడా మీకు చాలా వరకు కలుపులు నివారించడానికి ఆస్కారం ఉంటుందండి. కార్యక్రమంలో మరొక విరామం తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం. ఇప్పుడు నీటి వినియోగం గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కువ నీటిని వాడడం వల్ల దిగుబడులు ఎక్కువ వస్తాయని మన రైతు సోదరులకి చాలా అపోహ ఉంటుంది. దాంతో ఎక్కువ నీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చీడపీడలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఇది మనం అధిక ఫలం అంటారు. అంటే ఎంత ఎక్కువ పెడితే ఎంత దిగుబడి వస్తుంది అని చాలామంది అపోహలో ఉన్నారండి. అది మాత్రం కరెక్ట్ కాదు. మనము నీటి వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో దీనివల్ల ఏంటంటే నీరు ఎక్కువగా వాడడం వల్ల మిగతా చీడపీడలు కూడా అంతేకాదు నత్రజని ఎరువులు కూడా వృధా అవ్వడం చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో నీటిని అధికంగా వాడడం వల్ల ఒక పొలం నుంచి ఇంకో పొలం ముఖ్యంగా ఏం చేస్తారంటే రైతు సోదరులు ఒక పొలంలో నీరు పెట్టి అదే నీటిని వేరే పొలంలో దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అగ్గి తెగులు అనేది ఉంటుంది. అది ఒక పొలం నుంచి ఇంకో పొలం నుంచి చాలా తొందరగా ఎంత తొందరగా అంటే మనం ఒక 5-6 రోజుల్లోనే మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే మనం సాధ్యమంత వరకు పొలాల్లో ఏం చేయాలంటే కాలువల ద్వారా నీటిని పెట్టడం దీనివల్ల కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా మనం గట్లను కూడా చాలా వరకు వాటిని మట్టితో పెట్టుకొని తర్వాత ఒక పొలం నుంచి ఇంకో పొలం పోకుండా కూడా చూసుకుంటే దీనివల్ల నీటిని చాలా వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు కలుపు కూడా ప్రధాన సమస్య అవుతుంది కదా మనకి వరిలో. ఇందాక ఒక కాలర్ అన్నట్టుగా అయితే ఈ కలుపు సరైన సమయంలో గుర్తించి దాన్ని నివారించకపోతే మన ప్రధాన పొలం కన్నా ఎక్కువగా పోషకాలు తీసుకొని పంటనే నష్టపరిచే అవకాశం ఉంటుంది. ఈ కలుపుని ఏ స్థాయిలో మనం గుర్తించాలి, దాన్ని గుర్తించడానికి వాళ్ళు ఏం చేయాలి? దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం అండి. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. మహేందర్ కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో సార్. మహేందర్ కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. శ్రీవరి సాగు చేద్దాం అనుకుంటున్నారా? హలో, మీ టీవీ వాల్యూమ్ బాగా తగ్గించాలి, లేకపోతే వినపడదు. అదే, ఒక టీవీ వాల్యూమ్ బాగా తగ్గించండి, పూర్తిగా తగ్గించండి, ఫోన్లో మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు శ్రీవరి సాగు పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నారు, దాని గురించి వివరాలు అడుగుతున్నారా? ఓకే. ఇంతకుముందు కూడా చెప్పినట్టు శ్రీవరి సాగులు మనము 30 రోజుల నారు కాకుండా 12 రోజుల నారుని నాటుతాం. లేత నారు నాటడం అనేది శ్రీవరి సాగులో ముఖ్యమైన పద్ధతి. దీని కొరకని రేజ్డ్ బెడ్స్, ఎత్తు బెడ్స్లో మనము నారును తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ నారును చాలా అతి జాగ్రత్తగా తీసి నారుని, అది చిన్నపిల్లలాగా ఉంటుంది, చాలా తక్కువ ఏజ్లో ఉంది కాబట్టి దాన్ని 25 సెంటీమీటర్లు అంటే 10 అంగుళాల దూరంలో, రెండు వైపులా 10 అంగుళాల దూరంలో మనము వారి ప్రధాన పొలంలో నాటవలసి ఉంటుంది. అంతేకాకుండా మనము కలుపు నివారణ కోసమని
ఇది కంపల్సరీ వాడాలి. వాడు నాటిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత ఈ కోనో వీడర్ని నడపడం అనేది, అంటే సుమారుగా 3 సార్లు అయినా సరే ఈ కోనో వీడర్ని నడపడం చాలా అవసరము. దీనివల్ల సేంద్రియ ఎరువులు కూడా చాలా వరకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడితే ఈ శ్రీవరి సాగు యొక్క ఉత్పాదకత పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం నీటి యాజమాన్యం, మనం మామూలు సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే చేస్తామో అలా నీరు నిండా ఉంచకుండా మనము చాలా పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం నీటిని పెట్టుకుంటే మనం 30 నుంచి 40% వరకు మనము నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. రైతు ఈ 5 ఏవైతే మేము చెప్పిన అంశాలు ఉన్నాయో అవి పాటిస్తే తప్పకుండా మీకు 20 నుంచి 30% వరకు దిగుబడి పెరగడం కాకుండా ముఖ్యంగా గింజలు మీరు ఓన్లీ ఒక 2 కిలోలు మాత్రమే వాడతారు. 2 కిలోలు మన మామూలు పద్ధతిలో అయితే 15 నుంచి 20 కిలోల గింజలు వాడతాము ఎకరానికి. కానీ ఈ శ్రీ పద్ధతిలో 2 కిలోల గింజలు వాడడం, తర్వాత ఎరువులు కూడా తగ్గించడము, తర్వాత నీటి ఆవశ్యకత కూడా తగ్గడం వల్ల చాలామంది రైతులు ఈ పద్ధతిని పాటించి లాభం పొందారండి. అంటే విత్తనం తగ్గించాలి, ఎరువులు తగ్గించాలి, నీటి వినియోగం కూడా తగ్గించి ఎత్తైన బెడ్లలో వీటిని నార్మల్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఈ వరి సాగులో మనకి మీరు ఒకసారి ఈ రైతు మా వరి పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్లో ఉంది, మేము ఆల్రెడీ చేస్తున్నాం. మా పరిశోధన సంస్థలో శ్రీవరి సాగు మరియు సాంప్రదాయ పద్ధతి చూస్తుంటే మీకు తప్పకుండా అవగాహన కలుగుతుంది. మీరు కూడా శ్రీ పద్ధతిలో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది కాబట్టి వర్షపు నీటిని ఎలా మనం సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు? వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ నీటిని వినియోగించి మన దిగుబడిని పెంచుకోవడం ఎలా చేయొచ్చు రైతు సోదరులు? చాలా వరకు ఏంటంటే మన రైతు సోదరులు చాలా ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు మనం చాలా వరకు వృధా అవుతుంది. అటువంటి వర్షాన్ని మనం ఎలా మన పొలంలోనే ఎక్కడైనా దాన్ని ఉంచుకొని నిల్వ చేసుకొని ఆ చేసిన నీటిని మళ్ళీ మనం వినియోగించుకుంటే చాలా వరకు మనకి ఎక్కడైతే మనకు క్లిష్ట దశలు అంటాం కదా, వరిలో క్లిష్ట దశలు ఏదైతే ఉందో పిలికలు వేసే దశ కానీ పూత దశలో కానీ ఈ వాటర్ని వాడుకుంటే బాగుంటుంది. సో నీటిని తక్కువ వర్షపాతం వల్ల వచ్చినప్పుడు ఎక్కువ నీటిని వచ్చినప్పుడు దాన్ని మనం నిల్వ చేసుకొని ఆ నీటిని మళ్ళీ వాడటం వల్ల కూడా మనం చాలా వరకు నీటి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక కాల లైన్లో ఉన్నారు చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే. కనకరాజు గారు, మహేందర్ కుమార్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అండి కనకరాజు గారు. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు వరిలో నీటి తక్కువ అంటే మనం 3-4 రోజులు ఒకసారి వాటర్ పెట్టుకుంటూ వరి పని చేస్తున్నాం సార్. ఓకే, అలా చేయొచ్చండి తప్పకుండా. మీరు 3-4 రోజుల తర్వాత నీరు అట్లా పెట్టడమే చాలా మంచిది. ఎప్పుడు వరిలో నీరు నిల్వ ఉంచడం వల్ల చీడపురుగులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత దిగుబడి కూడా మనం అనుకుంటే రాదు. నేను ఈ మధ్యకాలంలో పాట్నా రాష్ట్రం వెళ్ళాను, పాట్నాకు వెళ్ళాను నేను, బీహార్ రాష్ట్రంలో. వాళ్ళు ఎంత తక్కువ నీరు వాడితే అంత దిగుబడి పెరిగిందని చెప్పారు రైతు సోదరులే. సో తక్కువ నీటి అంత పర్రెలు వచ్చేదాకా ఉంచకూడదు, నెర్రెలు వచ్చేదాకా మాత్రం ఉంచకూడదు. తప్పకుండా నెర్రెలు రాకముందు అదే అంత దాకా నెర్రెలు వచ్చేదాకా ఉంచకూడదు. మనం ఉంచకుండా పెడితే అప్పుడు మీకు దిగుబడిలో ఏమాత్రం తగ్గదు. తప్పకుండా దిగుబడి పెరుగుతుంది, నీటి వినియోగం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు రానున్న కాలంలో నీటి మనకి లభ్యత తగ్గిపోతుందని ఇందాకే మీరు చెప్పారు. 50 సంవత్సరాల్లో తగ్గిపోయింది, ఇప్పుడు 20 సంవత్సరాల్లోనే తగ్గిపోతుంది రానున్న కాలంలో. దీన్ని తట్టుకుని వాతావరణ పరిస్థితుల్ని కూడా తట్టుకునే విధానాలు, ఎలాంటి విధానాలు అవలంబించాలి మన రైతు సోదరులు? ముఖ్యంగా రైతులు రాను కాలంలో ఇప్పుడున్న నీటి లభ్యత ఉండదండి. తప్పనిసరిగా మనము ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఈ ప్రత్యామ్నాయ పద్ధతిలో డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తే విధానం ఒకటి, తర్వాత శ్రీవరి సాగు విధానం. ముఖ్యంగా ఎక్కడైతే మనము నీటిని సరిగా మేనేజ్ చేసుకోగలుగుతామో అక్కడ ఆరుతడి విధానం. ఆరుతడి విధానం చేసేటప్పుడు ముఖ్యంగా నెర్రెలు చాలా ఎక్కువ క్రాక్స్ వచ్చేదాకా ఉంచకూడదు. తక్కువ క్రాక్స్ వచ్చేటప్పుడే మనము మళ్ళీ నీటిని పెట్టుకోవడానికి ఆస్కారం ఉండాలి అక్కడ అటువంటి ప్రాంతాల్లో. అంతేకాకుండా మనకు భారతదేశంలో ఈ నీటి లభ్యత చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా కొద్ది 10 సంవత్సరాల్లో మనం వరి పంటని
ఇలా మనం నీటి పెట్టి పెంచే విధానం వరకు పాసిబుల్ కాదు. ఈ మనం చాలామంది మనకు తెలిసింది ఏంటంటే మోర్ క్రాప్ పర్ డ్రాప్. సో ప్రతి బొట్టు మనం వినియోగించి ఎక్కువ దిగుబడి సాధించాలని దీన్ని బాగా నానుడి అయిపోయింది. ఇది ముఖ్యంగా వరిలో చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే మిగతా పంటల కన్నా ఎక్కువగా వరి 4 రెట్లు నీరు ఎక్కువ వినియోగం చేస్తుంది. సో మరి అంతేకాకుండా మన అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, మన భారతదేశంలో కానివ్వండి, చాలా ప్రాంతం అంటే 400 లక్షల హెక్టార్లలో ఈ పంట ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఏదైతే నీటిని ఆదా చేస్తామో ఆ నీటి ద్వారా మనకు ఆహార భద్రత ఏర్పడేది ఆస్కారం. ఇప్పుడు ఈ దీన్ని తీసుకొని మన భారతీయ వరి పరిశోధన సంస్థ వారు రైతులకు ఎలాంటి సమాచారాన్ని దాని తర్వాత పద్ధతుల్ని అందజేస్తున్నారు, వారు ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నారు రైతులకి మీ సంస్థ ద్వారా? ఈ భారతీయ వరి పరిశోధన సంస్థ మన 1965లో మన హైదరాబాద్లో నిర్మించడం జరిగిందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తంలో వరి పండించే రాష్ట్రాల్లో పరిశోధనలు జరిపి మంచి యాజమాన్య పద్ధతుల్ని రైతులకు అందించడానికి మేము చేస్తున్నాం. ముఖ్యంగా మా దగ్గర మంచి వరి వంగడాలు ఏవైతే తయారవుతున్నాయో అవి చాలా బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యన హై జింక్ లైన్ అని మన వరిలో ఎక్కువ జింకు శాతం ఉండే రకాలు కూడా తయారు చేశారు. ఇది ప్రప్రథమంగా తయారు చేశారు. ఇది దానివల్ల కూడా మన రైతులకు చాలా వరకు చాలా లాభం ఉంటుంది. అంటే ఆధునిక సాగు పద్ధతుల్ని రైతులకు తెలియజేస్తూ కొత్త వంగడాలని కనిపెడుతూ నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రైతులు మీ దగ్గరికి నేరుగా వచ్చి సలహాలు అడుగుతుంటారు లేదా మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి? మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశోధనలు జరుపుతున్నామండి. ఈ దూరదర్శన్ తరఫున మేము చెప్పాలనుకుంది ఏంటంటే 13వ తారీఖున ఈ వచ్చే నవంబర్ 13వ తారీఖున ఫార్మర్స్ డే రైతుల దినోత్సవం అనేది జరుగుతుంది. దానికి వస్తే కూడా మా దగ్గర ఉన్న పరిశోధనలన్నీ కూడా మన రైతు సోదరులు చూడవచ్చు. వాళ్ళకు వరిలో మంచి అవగాహన ఏర్పడడానికి నవంబర్ 13 కూడా మంచి సమయం. వాళ్ళు కూడా మాకు ప్రతి సంవత్సరం మేము రైతు సదస్సు కండక్ట్ చేస్తాం. ఈసారి భారీ ఎత్తున రైతు సదస్సు చేయాలని తలపించారు మా డైరెక్టర్ గారు. తప్పకుండా వాళ్ళు రైతులు ఎవరైనా సరే వచ్చి ఈ పరిశోధనను చూసి మంచి పద్ధతులు యాజమాన్య పద్ధతులు పాటించి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని వరి ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రత, నీటి భద్రత అనేది ముఖ్యం. ఇదివరకు ఎప్పుడు మనం ఆహార భద్రత గురించే మాట్లాడేవారు, కానీ నీటి భద్రత కూడా చాలా అవసరం. దీన్ని అందరూ రైతులు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. వరి సాగులో నీటి యాజమాన్యం, ఆధునిక వరి సాగు విధానాల గురించి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. అదనపు సమాచారం కోసం సంప్రదించండి. ఆర్ మహేందర్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, భారతీయ వరి పరిశోధనా సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 94407649 ఫోన్ నెంబర్ మరోసారి 94407649. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.